ఇలా అయితే నేను కట్ చేస్తాను. నువ్వు కట్ చేస్తే బాగుంటుంది. అవునా? నువ్వు అందులో ఎక్స్పర్ట్ కదా. కట్ చేయడానికి చాక్ లేదుగా. అయ్యా తీసుకొస్తా. అయిపోయిందా లలిత వంట? వెయిటింగ్. ఓకే నీకైతే అన్నం పెట్టేస్తున్నా. పెట్టే ఆకలేస్తుంది. మంచిగా వస్తుంది. చాలా బాగుంది. దోసకాయ చికెన్ కూరని చూస్తుంటే ఇంకో పాట కూడా పాడాలనిపిస్తుంది కానీ వద్దులే, చాలా ఎక్కువైపోయినాయి. హాయ్ రే హాయ్ జాంపండు రే చూడగానే నోరు రేరో. టేస్ట్ చూసి ఎలా ఉందో. ఇందులో మంచి సలాడ్, నిమ్మకాయ విండాలి. టేస్ట్ చూసి, ఎందుకంటే నువ్వు చేసింది కాబట్టి నువ్వు టేస్ట్ చేస్తే నేను సేఫ్ సైడ్. దోసకాయ చికెన్ బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. మటన్లో కానీ చికెన్లో కానీ దోసకాయ వేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. హాయ్ హాయ్. ఏం చేస్తున్నావు ఈరోజు? నీకోసం ఈరోజు స్పెషల్ గా సమ్మర్ కదా, సమ్మర్ స్పెషల్ దోసకాయ చికెన్. ఈ వీడియోస్ రావట్లేదని అందరు వెయిటింగ్ అడుగుతున్నారు. వీడియోస్ రావట్లే మీరే చేస్తున్నారు. వస్తాడని చెప్పారు. ఓకే మనము మన పనులన్నీ చూసుకున్న తర్వాత రెస్ట్ తీసుకొని కంప్లీట్ అయిన తర్వాతనే మన వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకేనా? ఏమైంది లలిత చెప్పిగా. నువ్వు మన చేసిన ఉలవచారు చాలా బాగుంది. థ్యాంక్ యూ. టేస్ట్ సూపర్ ఉంది. నీ వీడియో కూడా చాలా బాగుంది. ఓకే, ఏం చేస్తున్నావు? దోసకాయ చికెన్ కోసం ఏమేమి రెడీగా పెట్టావు? ఈ రోజు దోసకాయ చికెన్ కర్రీ చేస్తున్నాను. అన్ని రెడీగా పెట్టేశాను. యాజ్ యూజువల్ చికెన్ అయితే కంపల్సరీ కదా. చికెన్ దోసకాయ ఇది ఎంత రుబ్బి పెట్టావు? ఇది అల్లం, వెల్లుల్లి అండ్ పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ అన్నిటిని కలిపి పేస్ట్ చేసిన లైట్ గా. ఇదేమో దోసకాయ పొట్టు తీసి పెట్టాను. ఇవి టమాటోస్, నిమ్మకాయ, ఆల్రెడీ ఉల్లిగడ్డలు కోసాను. ఇది కొత్తిమీర, పసుపు, కారం, మసాలా, పుదీనా. ఇది ఇప్పుడు మనం ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. మనం ఏం చేయాలన్నా ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. స్టవ్ ఆన్ చేసి నిద్రపోవాలి. స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. చాలు. తక్కువ తినాలి. ఆయిల్ తక్కువ తింటే కొలెస్ట్రాల్ పెరగదంట. అందుకని ఆయిల్ తక్కువ తినాలన్నమాట మనం. తింటున్నావు మరి? తక్కువ తిన్నావు. చాలా నేను తక్కువ తింటాను లలిత. చెప్పు లలిత, ఏంటి సంగతులు? ఈ రోజు బాగా తయారయ్యావు. చాలా బాగుంది నీ డ్రెస్. థ్యాంక్ యూ. వీడియో చేయాలి కదా మరి, నీకోసమే రెడీ అయ్యా. నాకోసమేనా? మరి కూర చేసి పెడితే కొంచెం ఆకలి వేస్తుంది. తొందరగా పెడతా చేస్తున్నాను. పోజులు కొట్టేదేమో నువ్వు, మధ్యలో సగం చేపించేదేమో, సగమేమో నాతో చేపిస్తావు. అందులో ఇంగ్రీడియంట్స్ ఏ టైంలో వేయాలా, ఎట్లా వేయాలా అవి నేను చెప్తా. దాంతో టేస్ట్ వస్తుంది. నువ్వు రెగ్యులర్ చేసినట్టు చేస్తే టేస్ట్ ఏముంటది? ఉండదు. ఎవరు చేస్తే తింటున్నావు? పసుపు నువ్వు చేసావులే కానీ ఎలా ఉంది మీ డ్యూటీస్ చెప్పు. మా డ్యూటీస్ ఎండకి మండిపోతున్నాయి. ట్రైన్ కి వేడి ఉంటదేమో కదా. అవును, ఈరోజు చాలా అందంగా ఉన్నావు. డ్రెస్ చాలా బాగుంది, మెరుస్తున్నావు. నీకోసం ఒక మంచి పాట పాడదాం అనుకుంటున్నాను. जो भी हो तुम खुदा की कसम लाजवाब हो, चांद हो. హిందీ పాటకు వచ్చావు ఈరోజు. తర్వాత పుదీనా మంచిగా వేగుతున్నాయి. పుదీనా ఇప్పుడు ఏమేయాలి? ఇప్పుడు మనము చేసుకున్న మిక్స్ ఉంది కదా,
ఏమేమి మిక్స్ చేసావా? అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చిమిర్చి అండ్ పచ్చిమిర్చి. ఓకే, స్పెషల్. బాగా కలుపుతున్నావుగా. ఇప్పుడు చికెన్ వేసుకోవాలి మనం. ఓకే, చికెన్ కూడా మంచిగా చేతితో వేసుకుంటే బాగుంటది, ఫీల్ వస్తుంది. అసలు హౌస్ వైఫ్స్ వంటలు చేసే వాళ్ళు ఉంటారు కదా, నీ దగ్గర చిట్కాలు నేర్చుకుంటే పంచేంద్రియాలు యాక్టివేట్ అవుతుంది. వాళ్ళు మాత్రం అసలు మామూలు చిట్కాలు కాదే. కాదు, ఇది చూస్తే ఎంత అందంగా ఉంది, స్మెల్ ఎంత బాగుంది, స్పర్శ కూడా ఉండాలి. నువ్వు కూడా అంతే బాగున్నావు. పంచేంద్రియాలు యాక్టివేట్ అయింది అనుకో, మనకి దాని మీద ఇంట్రెస్ట్ బాగా వస్తుంది, రుచి పెరుగుతుంది. అందుకని పంచభూతాలు పంచేంద్రియాలు పంచ చూస్తుంటే బాగుంది. చికెన్ తింటే ఇంకా బాగుంటుంది. తినడానికే కదా చేసేది. ఏదో రోజు వంటలు నువ్వే చేస్తున్నట్టు పెద్ద బిల్డప్. నేనే కదా చేస్తున్నా, మా వ్యూవర్స్ తెలుసు కదా పాపం నేను ఎంత చేస్తున్నా. కాబట్టి నువ్వు రాకపోతేనేమో వీడియోస్ లో నువ్వు ఉండాలంట. అందరూ నాకంటే ఫ్యాన్స్ నీకు ఎక్కువ అయిపోయారు. నేనేం చేయాలి ఇంకా చెప్పు? ఫ్యాన్స్ మనకే ఎక్కువ, బాయ్స్ కదా. బాయ్స్ అయితే ఫ్యాన్స్ ఎక్కువ ఉంటారా? బాయ్స్ అంటే ఫ్యాన్స్ ఎక్కువ కాదు, బాయ్స్ బ్రహ్మం గారు చెప్పారు కదా, ఇంట్లో మగవాళ్ళు వంటలు చేసే రోజు. అవునా? నువ్వేదో బాగుంది బాగుంది అని నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను చేస్తున్నా, నువ్వు ఇంత కుట్ర పెడుతున్నావు లలిత నా మీద. అవునా? అయినా నీకు విషయం తెలుసా, మన చరిత్రలో జాబ్కి వెళ్తారు, అలాంటి రోజులు వస్తాయని రాశాడంట. చరిత్రలో మనం తీసుకుంటే నలభీమ పాకం అని ఉంటుంది, చాలా అద్భుతంగా. అందుకే భీముడు చాలా బాగా చేసేవాడు. అజ్ఞాతంలో ఉన్నప్పుడు విరాట పర్వంలో భీముడు నలభీమ పాకం ఆయన చేస్తే అసలు అద్భుతంగా ఉండేది. ఆయన వారసులమే కదా మేము. అంతేనా? పర్సనాలిటీ కూడా చూడు అలాగే. ఎవరిది వాళ్ళే చెప్పుకోవాలంటే ఇదే అన్నమాట. అంతేనా? అంతే కదా. ఎట్లున్నాయి డ్యూటీస్ సమ్మర్ లో? మండిపోతున్నాయి లలిత. ఏసీ ఉంటది ట్రైన్ లో, ఏసీ ఉంటది, లోకల్లో ఏసీ ఉంటది, చల్లగా వెళ్తాం. బాగుంటది. లేకుండే కదా, ఇదివరకు లేకుండే కదా, ఇంత ముందు లేకుండే. అది అప్డేట్ అనేది వస్తుంటది కదా, టెక్నాలజీ పెరిగిపోతుంది కదా. రేపు ఏఐ వస్తుంది, ఏఐ తోటి ఇంకేమే అప్డేట్స్ వస్తే తెలియదు. అంతేనా? యా. వంటలు అయితే నేర్చుకున్నావు ఇంట్లో ఉన్నప్పుడు? ఇంట్లో వంటలు నేర్చుకోవడం కదా, ఆల్రెడీ నేర్చుకున్న వంటలు నీకు చేసి పెడుతున్నా. పట్టుద్ది. చికెన్ చాలా ఉంది, దోసకాయ వేస్తాం కాబట్టి దోసకాయ కూడా వేస్తాం కదా, పులుపుకి కారంకి సరిపోతుంది. చాలు. కొద్ది సాల్ట్, 1 స్పూన్ ఇప్పుడు వేస్తే తర్వాత కొంచెం వేయచ్చు. గరం మసాలా. ఇవన్నీ కొంచెం ముక్కకు పట్టితే నీళ్ళు పోస్తే అప్పుడు బెటర్ అన్నమాట. ముందే చికెన్ లో ఎప్పుడైనా వాటర్ పోయకూడదు. ఆయిల్ సరిపోలేదు కదా? సరిపోయిందిరా, ఆయిల్ తక్కువ తినాలి. అంతేనా? మన ప్రైమ్ మినిస్టర్ కూడా చెప్తున్నాడు ఆయిల్ తక్కువ తినాలి. ప్రైమ్ మినిస్టర్? ఎందుకంటే ఆయిల్ ప్యాకెట్స్ ఇప్పుడు దొరకట్లేదు కాబట్టి. అట్లేం కాదు, బ్లింకిట్ లో వాటిలో పెడితే ఆయిల్ దొరకట్లేదు, సన్ఫ్లవర్ ఆయిల్. ఇప్పుడు మనం మంచి వాటర్ పోసుకున్నాం, కొద్దిగా వాటర్ పోసుకుంటే కొంచెం పడతాయి, ఎందుకంటే దోసకాయ వేస్తాం కాబట్టి చిక్కగా అయిపోతుంది. అవును, కలిపేసి వాటర్ పోసుకుంటే చాలా బాగుంటది. మనకి పీస్ కూడా చాలా టెండర్ గా బాయిల్ అవుతుంది. నీకు విషయం తెలుసా, చికెన్ ని ఎక్కువసేపు కుక్ చేయకూడదు, ఎంతసేపు చేయాలో అంతే చేయాలి. అంతేనా? ఎక్కువసేపు చేస్తే బరస అవుతుంది పీస్. అవునా? లేకపోతే ఎలా ఉంటుంది అంటే సాఫ్ట్ గా జ్యూసీగా చాలా బాగుంటది. చెప్పు లలిత, ఎంతవరకు వచ్చింది మన కర్రీ? చికెన్ కర్రీ ఉడుకు పట్టిందా? ఉడుకుతుందా? ఓకే, గుడ్. ఇప్పుడు మనం దోసకాయ కట్ చేసి వేసుకోవాలన్నమాట. అర్జెంట్ గా దోసకాయను టమాటో కట్ చేయి. ఇలా అయితే నేను కట్ చేస్తా, నువ్వు కట్ చేస్తేనే బాగుంటది. అవునా? నువ్వు అందులో ఎక్స్పర్ట్ కదా.
కట్ చేయడానికి చాక్ లేదుగా. అయ్యా తీసుకొస్తా. దోసకాయలు అయితే కట్ చేస్తా. దోసకాయలు కట్ చేయమ్మాయి. చేతులు లేవు కదా, చూసావా? చూడు నువ్వే. నేను చూసానులే, చేతులు లేవు. చూసావా? ఇందులో ఏమేంటి, దోసకాయ, టమాటో, 2 టమాటా వేస్తే నీలాగే తీయగా ఉన్నాయి. బిస్కెట్. లలిత, నేను చూస్తుంటే ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది. దోసకాయలు కోసేటప్పుడు కూడా నన్ను చూస్తుంటే పాటలు. దోసకాయలు కోయడమే కాదు, ఇగో ఈ ఇంత అందాన్ని చికెన్ ని చూస్తుంటే కూడా చాలా అందంగా ఉంది. నీలాగనే తినేయాలనిపిస్తుంది. అందుకని మీ ఇద్దరిని చూస్తుంటే ఒక మంచి పాట పాడాలనిపిస్తుంది. పాడుతున్నా. అందమే ఆనందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం, అందమే ఆనందం, పడిలేచే కడలి తరంగం, వాడుతుంటే పడిలేచే కడలి తరంగం, పొడిలో గడిసిన సారంగం, సుడిగాలి ఎగిరే పతంగం, జీవితమే ఒక నాటకరంగం, జీవితమే ఒక నాటకరంగం, అందమే అందమే ఆనందం. చికెన్ భలే ఇప్పుడు దానికి అందం వస్తుంది. కలర్స్ వైట్ అండ్ రెడ్. దోసకాయలు అయితే ఎక్కువ వేస్తున్నా ఎందుకంటే బాగుంటుంది. తర్వాత మళ్ళీ దోసకాయల కోసం వెతుక్కుంటా ఉంటాం. అంతే. దోసకాయ ఏంటంటే తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి పెద్దగా టైం పట్టదు. అవును, ఎక్కువసేపు ఉంటే కరిగిపోతాయి కూడా, అందుకని ఏం కరగవు. ఇప్పుడు ఎంత అందంగా ఉందో. అన్నీ తెలిసినట్టు మళ్ళీ నాకే చెప్తాడు. బావా, నువ్వు వంటలు ఇంత బాగా ఎక్కడ నేర్చుకున్నావు చెప్పు నాకు. అవసరం నేర్పిస్తుంది లలిత. అవసరమా? నీకు అంతగానో అవసరం. స్టడీస్ తర్వాత బ్యాచిలర్ ఉన్నప్పుడు వంటలు, అప్పుడు ప్రాక్టికల్స్ చేసి 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 రీసెర్చ్లు చేసి ఈరోజు ఇంత మంచి వంటగానే అయిపోయి నీకు అంత మంచి టేస్ట్గా తినిపిస్తుంది. అంతే కదా మరి. ఇప్పుడు మనం ఫైనల్ గా మంచిగా ఉడికింది. ఇప్పుడు మనము మసాలా వేసుకున్నాం. ఫైనల్ గా మంచి మసాలా వేసుకొని ఫైనల్ టచ్ కొత్తిమీర వేస్తే కొత్తిమీర బాగా ఉంటది, ఫీల్ బాగుంటది. నువ్వే దేని గురించి ఫీల్ చెప్పాలన్నా నువ్వే ఫస్ట్. సీరియస్లీ ఏంటంటే కొత్తిమీర వేసేటప్పటికి కూర కూడా అయిపోద్ది కదా, అప్పుడు ఆ ఫీల్ ఎట్లుంటుంది, తినేయాలి అన్న ఫీలింగ్ వస్తుంది. ఓకే, ఇప్పుడు అయింది. డన్. ఓకే, సూపర్. ఉప్పు చూడవా? చూద్దాం తర్వాత. అంతేనా? మనం వేస్తే పర్ఫెక్ట్. పర్ఫెక్ట్. ఎవరు చేసుకున్నది వాళ్ళకి పర్ఫెక్ట్ ఉంటుంది. పర్ఫెక్ట్ ఉంది, చాలా బాగుంది. సరే, ఫస్ట్ నేను తిని. అయిపోయిందా లలిత వంట? అయిపోయింది, వెయిటింగ్. ఓకే, నీకైతే అన్నం పెట్టేస్తున్నా. పెట్టే ఆకలేస్తుంది. మంచిగా వస్తుంది, చాలా బాగుంది. దోసకాయ చికెన్ కూరని చూస్తుంటే ఇంకో పాట కూడా పాడాలనిపిస్తుంది కానీ వద్దులే, చాలా ఎక్కువైపోయినాయి. హాయ్ రే హాయ్ జాంపండు రే చూడగానే నోరు రే రోతి. టేస్ట్ చూసి ఎలా ఉందో. ఇందులో మంచి సలాడ్, నిమ్మకాయ పిండాలి. టేస్ట్ చూసి, ఎందుకంటే నువ్వు చేసింది కాబట్టి నువ్వు టేస్ట్ చేస్తే నేను సేఫ్ సైడ్. కానీ వేడి బాగా, వేడి అన్నం తినడమే అదృష్టం. బాగుందా? చాలా బాగుంది. నాకు బేసికల్గా ఈ దోసకాయ ఫ్లేవర్ అని చూసావా, దోసకాయ చికెన్ బాగుంటుంది. మీరు కూడా చేసుకొని తినండి. మటన్లో కానీ చికెన్లో కానీ దోసకాయ వేస్తే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. యూర్ వెల్కమ్. బాగుందండి, చాలా బాగుంది. మీరు కూడా చేసుకొని తినండి. రోజు
స్పెషల్ రోజు సండేగా వంటలు మార్చుకోండి. నువ్వే చేసి పెట్టాలి. రోజు వంటలు నేనే చేసి పెట్టా కానీ ఇంట్లో రోజు ఉన్నప్పుడు. నువ్వు ఉండవుగా. ఇంట్లో ఉన్నప్పుడు. సరే ఓకేనా? ఓకే Done. మీకు Thank మా you. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. బాయ్. బాయ్.